రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్ల బ్యారేజ్కు భారీ వరద పోటెత్తింది. ప్రాజెక్టుకు 9,27,000 క్యూసెక్ల ఇన్ఫ్లో రావడంతో అధికారులు 74 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో గోదావరి ఉప్పొంగడంతో కాన్సాయిపేట్, ఖానాపూర్, మంతని, పోతారం, ఉప్పట్ల తదితర గ్రామాల పంట పొలాలు నీట మునిగాయి. వందల ఎకరాల్లో వరి, పత్తి పంటలు నష్టపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు తెచ్చి పండించిన పంట వరదలో మునిగిపోవడంతో మోటార్లు, పైపులు కూడా కొట్టుకుపోయాయని రైతులు వాపోతున్నారు. జిల్లా స్థానిక అధికారులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. గత 3 రోజుల నుండి ఈ బ్యాక్ వాటర్ వల్ల మునిగిన పొలాలను అందులో మందు బస్తాలు పోయినాయి, మోటార్లు ఖరాబ్ అయినాయి. మరి ముందస్తు హెచ్చరిక కూడా రైతులకు మరి ఇలాంటి అధికారులు రెవెన్యూ కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల మరి మందు బస్తాలు, మరి మోటార్లు, పైపులు, మరి అప్పులు తెచ్చుకున్న రైతులు అప్పులు తెచ్చుకొని రైతులు ఇబ్బందుల పాలై ఇప్పటికీ 3 సార్లు మందేసి ఒక నెల వస్తే మరి కోతకొచ్చే టైం వచ్చింది. మరి దానివల్ల రైతులు ఎంతో ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి నష్టపోవడం జరిగింది. మరి దీన్ని ప్రభుత్వం ఆలోచన చేసి మరి రైతులకు ఏ విధంగా సహాయం చేస్తారో మరి ఇది కలెక్టర్ గారికి కూడా వివరిస్తున్నాం. మరి కలెక్టర్ గారు ఇప్పటికైనా మరి ఇంకా విలేజ్ పక్కనే ఉన్నాం మేము ఎక్లాస్పూర్. మరి మునుగుతుందా మరి దీన్ని మరి ఆర్డీఓ గారు వస్తారా, మరి ఎంఆర్ఓ గారు వస్తారా, మరి దీన్ని ఖచ్చితంగా పర్యవేక్షణ చేసి దీన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవాలని మేము ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని కోరుతున్నాం. గత 3 రోజుల నుండి